హై వ్యూవర్స్, వాస్తవానికి మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు అనగానే మనం నిర్మలా సీతారామన్ని ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు, శాలరీడ్ దట్స్ ఎంప్లాయీస్ అంతా దేవతలా చూస్తూ ఉన్నారు. ఈరోజు మహిళలు కూడా నిజమేనయ్యో దేవత ఈమె అనేటట్టుగా కొంచెం మాట్లాడుకుంటున్నారు. కానీ మరలా చెప్తున్నా, బంగారం రేటు పెరగటం అయితే ఖాయం. ఈ మధ్య కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, అందుకని ఒక రేటు పెట్టుకోండి. ఇదిగో ఈరోజు బంగారం 22 క్యారెట్లు 10 గ్రాములు 77,050 రూపాయలు ఉంది. 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 84,050 రూపాయలు ఉంది 10 గ్రాములు. ఇప్పుడు 22 క్యారెట్లు 10 గ్రాములు వచ్చి 75,000కి వస్తేనే కొంట, 72,000కి వస్తే కొంట, 60,000కి వస్తేనే కొంట అనుకుంటే కొనేసుకోండి. పెరుగుతుందనుకో, అమ్మ బాబోయ్ 75,000కి వచ్చిందనుకో, ఇక నేను ఆగలేను, కొనేస్తా, ఇంకా పెరిగిద్దాము. ఇక 24 క్యారెట్ గోల్డ్ కూడా అలాగే అన్నమాట. సో సింపుల్. ఈ వీడియో చెప్పదలుచుకుంది ఒకే ఒకటి. ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీగా కుదేలేదు. మొన్న ఆల్మోస్ట్ కొంచెం ఫ్లక్చువేట్ అలాగే ఉంది. ఈరోజు చూడండి, స్టాక్ మార్కెట్లు కుదేలవుతుంటే బంగారం రేట్లు పెరగాలి, కానీ బంగారం తగ్గింది, స్టాక్ మార్కెట్స్ పడిపోయినాయి. అంటే దీని అర్థం ఏంటి? మార్కెట్లో గ్యాంబ్లింగ్ నడుస్తూ ఉందా, లేదు మార్కెట్లో ఎవరు ఇష్టం తగినట్టు వాళ్ళు వెళ్తున్నారా, నేను చెప్పలేను. మీకు అర్థం కావాల్సింది అర్థమైంది కదా. బంగారం విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ఉండండి, మీ మనస్సాక్షి చెప్పించేయండి. ఐఎమ్ షూర్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నా, కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే రాను రోజుల్లో రేటు పెరిగిద్దిరా అన్నా అది బంగారం తప్ప వేరేదైతే కాదని నా సజెషన్. ఈరోజు మార్కెట్లో అయితే వెండి కేజీ 107,000 ఉంది. బంగారం 24 క్యారెట్ అరౌండ్ 10 గ్రాములు వచ్చి 84,050 రూపాయలు ఉంది. బంగారం 10 గ్రాములు వచ్చేసి 22 క్యారెట్ వచ్చేసి 77,050 రూపాయలు అయితే ఉంది. సో క్రాస్ చెక్ చేసుకొని 4 షాపులు తిరిగి ఎక్కడ తక్కువ ఉంది అంటే అక్కడ క్వాలిటీ ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకొని ఆ వేలో కొనుక్కోండి.